నిర్మల్ జిల్లా బైంసా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ విగ్రహాలను పూలతో అందంగా శోభాయమానంగా అలంకరించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజామున నుంచే భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయం అంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ బైంసా టౌన్ సీఏ గోపీనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. జై శ్రీమన్నారాయణ. కర్కటే పూర్వ ఫలగుణ్యాం తులసీ కాననోద్భవాం ఆండే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకీం అన్నట్లుగా గోదాదేవి ఆరతిచ్చినట్లుగా ఈ యొక్క ధనుర్మాసంలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి బైంసా పట్టణంలో ఏకైక ఆలయమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత 18 సంవత్సరాలుగా ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చక్కగా ధనుర్మాస ఉత్సవాలు ఉదయాన్నే భక్తులంతా కూడా ఆలయానికి వచ్చి ఆ యొక్క గోదాదేవి రచించినటువంటి తిరుప్పావైని గానం చేస్తూ మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 3 గంటలకే ఆ యొక్క శ్రీనివాసునికి చక్కగా పాలాభిషేకము, అనంతరము ఆ యొక్క ఉత్సవమూర్తులను పల్లకిలో కూర్చోబెట్టుకొని చక్కగా ఆలయం చుట్టూ ప్రదక్షిణగా తీసుకువచ్చి ఉత్తర ద్వార ఆరాధన చేసుకొని అందరూ భక్తుల సమక్షం లోపల మంత్రోక్తయుక్తంగా ఆ స్వామిని ఉత్తర ద్వారం గుండా లోపలికి వేంచేపు చేసి స్వామికి చక్కగా హారతులు అవన్నీ కూడా నిర్వహించి అనంతరం భక్తులు ఆ యొక్క ఉత్తర ద్వార గుండా లోపలికి ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. మరి అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఈ ఉత్సవంలో ఈ యొక్క ఆలయ కమిటీ వాళ్ళు చక్కటి ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా చక్కటి తాగునీటి వసతి కానీ మరి చక్కగా పలహారాలు, ఈరోజు ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ మంచి అరటి పండ్లు, ఆ యొక్క స్వామి ఆశీస్సులు అందరికీ అందాలి అని చెప్పి